Hi everyone, this is Nagu from NLM Multimedia. Please subscribe my channel and hit the bell icon for more updates. సో ఈరోజు మనం డిస్కస్ చేసే క్లాస్ ఏంటంటే హౌ టు రిమూవ్ యువర్ రింకిల్స్ కానీ అంటే షర్ట్ మీద మనకి ఎటువంటి ఫోల్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటే ఎలా రిమూవ్ చేయాలి అనే దాని మీద ఈరోజు ఫోటోషాప్లో ఒక చిన్న క్లాస్ చెప్పుకుందాం. సో లెట్స్ గో టు రిమూవ్ ఫోటోషాప్. సో ఫస్ట్ నేను ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ప్రీవియస్ ఫోటో విచ్ హ్యావ్ టేకన్ లాంగ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఈ ఫోటోని మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫోల్డింగ్స్ ఇన్ మై షర్ట్. జనరల్గా మనకి చాలామంది ఫొటోస్ దిగుతుంటారు. సో ప్లెయిన్ షర్ట్స్ వాడినప్పుడు ఏంటంటే మోస్ట్లీ మనకి తొందరగా ఫోల్డింగ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి షర్ట్స్ మీద. సో అలాంటి ఫోల్డింగ్స్ అన్నీ కూడా తీసి ఇంకొద్దిగా బెటర్గా మనం చూపించాలంటే మనకు ఒక చిన్న టిప్ ఉంది. లెట్ వి గో ఆన్ దట్. సో ఫస్ట్ నేను లేయర్లో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ టేక్ ఎ డూప్లికేట్ లేయర్, Ctrl+J. డూప్లికేట్ చేసిన తర్వాత ఫిల్టర్లో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ నాయిస్. నాయిస్లో మెడైన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఏంటంటే వెన్ యూ క్లిక్ ఇట్ ఆన్, సో ఆబ్వియస్లీ ద ఫోటో విల్ కంప్లీట్లీ బికమ్ లైక్ ఎ సాఫ్ట్ ప్యాస్టల్ టైప్లో చేంజ్ అయిపోతుంది. సో ఈ రేడియస్ అనేది మీకు ఎంత ఉండాలి అనేది మీరు ప్రిఫరబుల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఐ విల్ యూజ్ అరౌండ్ 21 to 20% దాకా నేను యూజ్ చేస్తాను. 20 to 23% వరకు నేను యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిక్రీజ్ అప్ టు 18 వరకు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో చేసిన తర్వాత ఐ జస్ట్ ప్రెస్ ఓకే. సో ఆఫ్టర్ గివింగ్ ఓకే, సో దీనికి నేను డైరెక్ట్ ఎప్పుడు కూడా ఫోటోని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ నాట్ ఎరేజ్ డైరెక్ట్లీ బై ఎరేజర్. సో మేక్ టు యూజ్ ట్రై టు యూజ్ విత్ దిస్ మాస్క్ లేయర్. సో మాస్క్ లేయర్ అనేది ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు ఏదైనా బై మిస్టేక్ ఎరేజ్ చేసి దీనిపైన ఇంకో లేయర్ తీసుకుని మీరు ఏదైనా వర్క్ చేసిన తర్వాత అరే నాకు ఇది ఇంకొద్దిగా ఎక్కువ ఎరేజ్ చేశాను అనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ రావడానికి హెల్ప్ అయ్యే ఆబ్జెక్ట్ ఇది. సో ఈ లేయర్ మాస్క్ అనేది ఏమవుతుందంటే డైరెక్ట్ ఇమేజ్ని ఎరేజ్ చేయకుండా మనకి ఇక్కడ విజిబిలిటీని ఆఫ్ చేస్తుంది ఈ లేయర్ ద్వారా. సో ఆబ్వియస్లీ మనకి లేయర్కి వచ్చి 2 కలర్స్ మనం బేసిక్గా యూజ్ చేస్తాం. అవి వచ్చి బ్లాక్ ఒకటి కూడా వచ్చి ప్యూర్ వైట్. ఇన్ మిడ్ గ్రే కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఒపాసిటీ మనకి 100% కనపడాలి అనుకుంటే వైట్ యూజ్ చేయండి, లేకపోతే 100 కంప్లీట్గా మనకు ఒపాసిటీ 0లో ఆ లేయర్ అవ్వాలనుకుంటే ప్యూర్ బ్లాక్ వాడండి. లేదు ఇఫ్ యూ యూజ్ అ గ్రే కలర్ మనకి ఒపాసిటీ 50% వాడుతున్నట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఓన్లీ ఫర్ ది షర్ట్ ఏరియాని నేను దాన్ని చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్ ప్యూర్ బ్లాక్ అప్లై చేసేస్తున్నాను బై యూజింగ్ ద షార్ట్ కీ కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో బ్యాక్గ్రౌండ్ కలర్కి షార్ట్ కీ వచ్చి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్కి వచ్చి షార్ట్ కీ వచ్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో డిఫాల్ట్ కలర్స్కి వచ్చేసరికి మనకి డి అని ప్రెస్ చేయగానే డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. ఇన్ కేస్ మనం ఏదైనా మల్టిపుల్ కలర్స్ తీసుకుని ఉంటే లేయర్లో యాడ్ లేయర్ మాస్క్లో ఉన్నాం కాబట్టి మనకి కలర్స్ ఎప్పుడు కూడా గ్రే షేడ్లోనే చూపిస్తుంది. వెన్ యూ కమ్ టు ది లేయర్ ఆటోమేటిక్గా మీరు తీసుకున్న కలర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే I'll press T and go for add layer mask. సో యాడ్ లేయర్ మాస్క్లో నేను ఏం చేస్తాను, ఒక లేయర్ ప్యూర్ వైట్ పెడతాను అండ్ అనదర్ లేయర్ కంప్లీట్ బ్లాక్ పెడతాను. సో నేను ఆల్రెడీ లేయర్లో బ్లాక్ ఇచ్చాను కాబట్టి ఇది 100% ఒపాసిటీలో ఉంది. సో ఇక్కడ ఈ లేయర్లో నేను ఏం చేస్తాను అంటే స్పెసిఫైడ్గా నాకు ఓన్లీ షర్ట్ వరకు నేను ఆ ఫోల్డింగ్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తాను అంటే ఐ టేక్ ద బ్రష్ టూల్లో వెరీ సింపుల్ సాఫ్ట్ బ్రష్ తీసుకోండి అండ్ యూజ్ ద ఒపాసిటీ 30 to 35%లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో నేను ఎప్పుడైతే ఒపాసిటీ బ్రష్ని 35% పెట్టుకుంటానో యాడ్ లేయర్ మాస్క్లో ఉండి వైట్ కలర్ తీసుకుని ఆ వైట్ కలర్ని నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, నేను ఎప్పుడైతే రబ్ చేసుకుంటూ వెళ్తున్నానో ఆటోమేటిక్గా నాకు షర్ట్ కూడా కొద్దిగా ఏమన్నా నాయిసెస్ కానీ ఏమైనా ఉంటే అది కూడా రిమూవ్ అవుతుంది అండ్ ఐ కెన్ రిమూవ్ ది ఫోల్డింగ్స్ ఆల్సో. ద షర్ట్ లుక్స్ మోర్ బెటర్ దాన్ ప్రీవియస్. సో మీరు ఎప్పుడు కూడా స్టిచెస్ మీద ఎప్పుడు రబ్ చేయొద్దు. బీ కేర్ఫుల్ ఆన్ ది స్టిచెస్ అండ్ ఈవెన్ దిస్ ఎడ్జెస్ మీద ఎప్పుడు కూడా రబ్ చేయొద్దు, ఎందుకంటే డీటెయిల్స్ మిస్ అవుతాయి. సో ఐ వాంట్ టు ఓన్లీ డూ ఆన్ ది షర్ట్ రిలేటెడ్ కాబట్టి ఐ విల్ జస్ట్ మూవ్ ఆన్ అండ్ జస్ట్ రబ్ ఆన్ దిస్ లేయర్. సో అఫ్ కోర్స్ మీరు 100% ఒపాసిటీ పెట్టుకొని చేయొచ్చు, బట్ సమ్ టైమ్స్ అది ఓవర్గా అనిపించవచ్చు. సో అందు గురించి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ యూజింగ్ ది వాల్యూ ఆఫ్ 35%. సో దానివల్ల ఏమవుతుందంటే ఐ కెన్ కంప్లీట్లీ రిమూవ్ దిస్ ఫోల్డ్స్.
సో 100% మనం రిమూవ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ ఫోల్డింగ్స్ అనేవి మాత్రం మన షర్ట్ మీద ఉన్నాయి, చాలా వరకు రిమూవ్ చేయొచ్చు. సో ఎక్స్పెషల్లీ ప్లెయిన్ షర్ట్స్లోకి వచ్చేసరికి మాత్రం ఫోల్డింగ్స్ బాగా ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి లైట్ కలర్స్లో, ఇన్ కేస్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా పర్సనల్గా మీరు ఫొటోస్ తీసేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫొటోస్ని ఇంకొద్దిగా బెటర్గా కనిపించడానికి మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. సో వెన్ ఐఎమ్ రబ్బింగ్ ఆన్, so if you clearly observe, the shirt looks more better. So don't be in a hurry. సో ఒకసారి అయిపోవాలని చెప్పి ఒపాసిటీ 100 పెట్టేసుకుని రబ్ చేయొద్దు, దట్స్ నాట్ ద రైట్ వే. బికాస్ సమ్ ప్లేసెస్లో మనకి మినిమం బేసిక్ ఫోల్డ్స్ అనేవి కనపడాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ 35%. షర్ట్ మరి కంప్లీట్ ఫ్లాట్ ప్లెయిన్ అయిపోదు. సో బేసిక్ ఫోల్డ్స్ అయితే మాత్రం మనం వదిలేస్తే మంచిది. సో షర్ట్కున్న ఫోల్డ్స్ దాన్ని బట్టి నేను బ్రష్ని యూజ్ చేస్తున్నాను, ఇఫ్ యూ అబ్జర్వ్. సో డోంట్ యూజ్ ఇన్ దిస్ డైరెక్షన్, బికాస్ మీరు ఎప్పుడైతే వర్టికల్గా ఉన్న ప్లేస్లో హారిజెంటల్గా యూజ్ చేసి హారిజెంటల్ ఉన్న ప్లేస్లో వర్టికల్గా యూజ్ చేస్తే ఫోల్డ్స్ ఉన్న డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకున్న ఫోల్డ్ బట్టి ఆ షర్ట్కున్న వే బట్టి మీరు బ్రష్ని యూజ్ చేయండి. సో ఆబ్వియస్లీ నాకేమవుతుందంటే ఆల్మోస్ట్ నాకు షర్ట్ ప్రీవియస్ దాని మీద చూసుకుంటే ఇట్స్ ఫార్ క్లియర్. సో వెన్ యూ గో ఫర్ దీస్ డీటెయిల్స్ బ్రష్ చిన్నది చేసుకోండి అండ్ రబ్ ఓన్లీ ఆన్ ది క్లాత్, నాట్ ఆన్ స్టిచెస్. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ రబ్బింగ్ ఆన్ ది స్టిచెస్. సో దానివల్ల ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొద్దిగా టైం టేకింగ్, బట్ బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ రబ్బింగ్. గో లిటిల్ బిట్ క్లోజర్ అండ్ ట్రై టు రబ్ ఆన్ దట్. సో బేసిక్గా దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఆయిల్ ఫిల్టర్ కంటే ఇంకా బెటర్గా మీకు అపియరెన్స్ కూడా వస్తుంది షర్టు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఆన్ స్టిచెస్, ద స్టిచెస్ విల్ గెట్ డిసపియర్డ్. సో ఐ డోంట్ వాంట్ టు గో దేర్. సో పర్టికులర్ ఓన్లీ ఆ షర్ట్ క్లాత్ మీద మాత్రమే నేను రబ్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టిచెస్ హియర్. సో ఇఫ్ యూ సీ ఇన్ ద యాడ్ లేయర్ మాస్క్, ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ చూస్తే ద వైట్ కలర్ ఈజ్ అపియరింగ్. సో వైట్ ఉన్న చోట నేను ఎంత ప్రెషర్ పెడితే అంత అపియరెన్స్ అనేది, ఒపాసిటీ అనేది రివీల్ అవుతుంది. సో నాకు కొన్ని ఏరియాస్లో ఎక్కువ వద్దు అనుకున్న చోట నేను ఏం చేస్తాను, ఓన్లీ వన్ టైం రబ్ చేస్తాను. సో సమ్ ప్లేసెస్ విచ్ ఐ వాంట్ మోర్, ఈవెన్ సమ్ స్వెట్ ఫీల్ ఉన్నది కూడా నేను చాలా వరకు కవర్ చేసుకోవచ్చు. సో సీ దిస్ హ్యాండ్ రియల్లీ. సో మనకు కొన్ని ఫోల్డ్స్ దగ్గర మనకున్న డైరెక్షన్ బట్టి మనం దీన్ని రబ్ చేయొచ్చు. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ టేకింగ్ ఎ డూప్లికేట్ లేయర్ అండ్ అప్లయింగ్ దట్ మెడైన్ అనే ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నా లేదా చూసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. డోంట్ గివ్ ఆన్ ది సేమ్ లేయర్. అదే లేయర్ మీద ఇవ్వటం వల్ల మీరు అరెస్ట్ చేసినప్పుడు కింద ఇంకో లేయర్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఫోటో అనేది సేమ్ ఫోటోని అరెస్ట్ చేస్తున్నట్టే తప్ప మీకు దాని అండర్లో ఉన్న టెక్స్చర్ కనపడదు. సో నేను ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ ఆన్ రిలేటెడ్ షర్ట్ హియర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, there is a lot of change, right? So if I go for even particular pant, so even pant kuda నాకు కంప్లీట్గా చాలా వరకు డిస్టర్బెన్స్గా ఉంది. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ లుక్స్ సో గుడ్ టు మీ. సో అందుకే ఈవెన్ వేసుకున్న డ్రెస్ బట్టి ఆ ఫోల్డింగ్స్ ఉన్న డైరెక్షన్ బట్టి ఐఎమ్ రబ్బింగ్ ఇట్ అవుట్. సో ఎవరైనా కనుక ఫొటోస్ ఆ లిటిల్ బిట్ డ్రెస్సెస్ ఫోల్డ్ అయ్యి ఆ టైప్లో ఉంటాయి కనుక నేను చాలామంది చూస్తుంది ఏంటంటే జస్ట్ కలర్ కరెక్షన్ బ్లైండ్గా చేసేస్తున్నారు. యు ఆర్ నాట్ డూయింగ్ ద డీటెయిల్స్ విచ్ దే వాంట్ రియల్లీ, బికాస్ ద కాస్ట్యూమ్ విచ్ హ్యాస్ ఏదైతే తన కాస్ట్యూమ్ వేసుకున్నాడో అది కూడా మనకి అంతే ఇంపార్టెన్స్ కాబట్టి ఫోటోగ్రఫీలో. సో ఆబ్వియస్లీ మనం ఈ ఫిల్టర్ని యూజ్ చేసుకుంటే చాలా వరకు ఆ పర్సన్ అపియరెన్స్ ఇంకొద్దిగా బెటర్ అవుతుంది. So doing all this, the dress looks more familiar. ఇంకా ఫ్రెష్నెస్ అనేది అపియర్ అవుతుంది ఈ మెడైన్ యూజ్ చేయటం వల్ల. సో డోంట్ గో ఫర్ 100% వాల్యూ అండ్ డోంట్ గో ఆన్ ది స్టిచెస్ ఆల్సో, బికాజ్ ఆ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇఫ్ యూ సీ దిస్ నౌ, the pant looks more better to me and even the shirt looks very good to me now.
సో చాలా వరకు మనం ఏంటంటే బ్రష్ని 35% పెట్టుకుని జస్ట్ తక్కువ ఒపాసిటీతో రబ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ద షర్ట్ లుక్స్ మోర్ క్లియర్ టు మీ అండ్ డజంట్ లుక్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఫోల్డెడ్ టైప్లో లేదు. అండ్ ఇఫ్ యూ సీ ద బ్యాక్ సైడ్ పర్సన్ షర్ట్ ఆల్సో యూ హ్యావ్ స్లైట్లీ సమ్ ఫోల్డ్స్. సో దానికి కూడా నేను ఏం చేస్తా, ఐ జస్ట్ రబ్ ఇట్ అవుట్. సో బేసిక్గా ఇది ప్లెయిన్ షర్ట్స్కి బాగా యూస్ అవుతుంది. ఫర్ టెక్స్చర్డ్ షర్ట్స్కి అనేది ఏంటంటే చాలా తక్కువ వాడాలి, డోంట్ గో ఫర్ మోర్. బట్ ఇఫ్ యూ గో ఫర్ ప్లెయిన్ షర్ట్స్ ఇట్స్ రియలీ వర్క్స్ really good. So if you see this person pant here and all, we have some folds, so I'm just removing those things. So in this way, so the difference is here. So compared to previous దాని మీద చూసుకుంటే you have this difference. సో ఇలా చేసిన తర్వాత మనం బోత్ రెండు ఫొటోస్ని మనం కంబైన్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఈవెన్ దిస్ సైడ్ ఆల్సో యూ కెన్ డూ. I'll just finish off this both side also. So as usual previousగా నేను చెప్పిన దానిలాగా don't go on stitches. Be careful when you're doing on the stitches area. సో స్టిచెస్ మీదకి ఎప్పుడు వెళ్ళకండి, బికాజ్ దట్ బికమ్స్ లైక్ క్లమ్స్ లాగా అయిపోతుంది, కంప్లీట్ ఏదో ఫ్లాట్ టెక్స్చర్ ఫీల్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఫోల్డింగ్స్ అన్నిటికి మాత్రం యూ కెన్ డైరెక్ట్లీ జస్ట్ రబ్ ఆన్. And moving on to this side, don't go for even edges. If you see the edges are getting blurred here. సో ఈ ఫోల్డింగ్స్ ఎప్పుడు కూడా కంప్లీట్గా తీసేయటానికి మాత్రం ట్రై చేయొద్దు, ఎందుకంటే మీకున్న జనరల్ డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు రబ్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ కేర్ఫుల్గా ఆ ఫోల్డ్స్ ఉన్న డైరెక్షన్ బట్టి బ్రష్ని మూవ్ చేయడానికి ట్రై చేయండి. ద ఫోల్డ్ ఇస్ ఇన్ దిస్ వే, సో ఐఎమ్ రబ్బింగ్ ఇన్ దిస్ వే. సో అలా మనకున్న ఫోల్డ్ డైరెక్షన్ బట్టి రబ్ చేయండి. సో ఓవరాల్ ఇఫ్ యూ సీ నౌ ద కాస్ట్యూమ్ లుక్స్ మోర్ బెటర్ దాన్ దిస్. సో ఈ విధంగా మనం ఏంటంటే షర్ట్ మీద ఉన్నాయి కానీ ప్యాంట్ మీద ఉన్న ఫోల్డింగ్స్ వరకు మనం ఈ విధంగా తీసేయచ్చు. సో ఓవరాల్ అయిపోయిన తర్వాత ఈ రెండింటిని నేను కంబైన్ చేసేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఫర్ కంట్రోల్ ఈ, అండ్ దీనిపైన నేను ఒక లేయర్ తీసుకుని ఐ విల్ గో ఫర్ ఎ గ్రే షేడ్. ఐ నీడ్ టు గివ్ సమ్ హైలైట్స్. సో 125 and 125. సో ఐ విల్ గెట్ ఎ గ్రే కలర్ అండ్ ప్రెస్ ఓకే. సో ఈ గ్రేని నేను అప్లై చేసిన తర్వాత ఐ విల్ జస్ట్ వాంట్ టు బ్లెండ్ ఆన్ దిస్ టాప్ లేయర్. సో నేను ఆల్ట్ పట్టుకుని రెండు లేయర్స్కి మధ్యలో ఇఫ్ యూ సీ యూ కెన్ ఫైండ్ ఏ యారో మార్క్. సో అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లేయర్ దానికి బైండ్ అవుతుంది. సో ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్ ఆన్ ఓవర్లే. సో ఆ లేయర్ నాకు కనపడదు. సో ఇక్కడ ఈ ఓవర్లేలో నేను ఏం చేస్తానంటే ఐ కెన్ గో ఫర్ డాట్స్ టూల్. సో డాట్స్ టూల్ ఆబ్వియస్లీ మనకు తెలుసు కొద్దిగా లైట్ చేయడానికి, బర్న్ చేయడానికి యూజ్ దిస్ డాట్స్ టూల్ అండ్ బర్న్ టూల్స్. సో ఐ విల్ గో ఫర్ మిడ్ టోన్స్. సో దీన్ని కూడా నేను ఒపాసిటీ చాలా తక్కువ పెట్టుకుంటా అండ్ మేక్ ష్యూర్ దట్ యువర్ ఇన్ అ సాఫ్ట్ బ్రష్. సో దీంతో నేను ఏం చేస్తాను అంటే నేను డైరెక్ట్ ఫోటో మీద వర్క్ చేయకుండా ఐ హ్యావ్ ఎ మాస్క్ లేయర్ వేర్ ఐ కెన్ డూ సమ్ థింగ్స్ దట్ ఐ కెన్ మేక్ బ్రైటర్ ఏరియాస్ హైలైట్ చేయడానికి, ఇలాంటివన్నీ కూడా నేను చేసుకోవచ్చు. సో ఎక్కడైతే నాకు కొద్దిగా బ్రైటర్ రావాలి, కొద్దిగా లైటింగ్ ఉన్నట్టుగా కనిపించాలంటే ఆ ఏరియాస్లో నేను జస్ట్ స్లైట్గా ఐఎమ్ జస్ట్ రబ్బింగ్ ఇట్ అవుట్ టు గివ్ సమ్ ఎక్స్పోజర్ ఫీల్. సో దానివల్ల ఏమవుతుందంటే ద డ్రెస్ లుక్స్ మోర్ అట్రాక్టివ్లీ. సో ఐఎమ్ నాట్ డూయింగ్ మోర్, బట్ సమ్ ప్లేసెస్లో నాకు కావాలి అనుకున్న చోట మాత్రం నేను హైలైట్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే డ్రెస్ కూడా ఇంకొద్దిగా ఫార్ బెటర్ ఇట్ లుక్స్ టు మీ. సో ఆ ఫోల్డింగ్స్ దగ్గర మీరు ఆ ఫీల్ తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్ ఫీల్స్ మోర్ రియలిస్టిక్. ఎందుకంటే మనం ఈ టూల్ వాడినప్పుడు మెడెన్ టూల్ మీద రబ్ చేసినప్పుడు ఎంతో కొంత డీటెయిల్స్ మనకు మిస్ అవుతాయి, హైలైట్స్ కొద్దిగా డల్ అవుతాయి. సో దాని గురించి నేను ఏంటంటే ఐ జస్ట్ యూజ్ దిస్ టూల్. సో ఓవరాల్ ద ఫోటో ఇస్ దిస్. సో ఈ రెండింటిని కూడా నేను మళ్ళీ అగైన్ ఐ కెన్ జస్ట్ మేక్ ఇట్ మర్జ్ బ్యాక్ డౌన్ అండ్ I'll just make this duplicate and open a original photo which you need to compare these two.
So having this both images, I think you can find a lot of difference with this shirt and everything. సో ఈ విధంగా మనం ఒక షర్ట్ని ఏంటంటే ఫోల్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ తీసి ఇంకొద్దిగా అట్రాక్టివ్గా చేయడానికి మనం ఈ టూల్ యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.